ఈ వీడియోలో మనం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఆన్లైన్లో ఏ విధంగా ఆర్డర్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే ఉంది కదా. సో అందుకోసం ఎవరికైనా స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ లేకపోతే మీ ప్రైవేట్ సంస్థల్లో కానీ జెండా ఎగరవేయాలంటే మీకు ఒక జెండా కావాల్సి ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా కొంటే దాదాపు 100-150 ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆన్లైన్లో సెంట్రల్ గవర్నమెంట్ వారే అనమాట సెల్ చేస్తున్నారు. సో ఇది ఏ విధంగా బై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని ఈ పోస్ట్ ఆఫీస్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఈ పోస్ట్ ఆఫీస్ అని చెప్పింది కదా. సో ఈ లింక్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళదనమాట వెబ్సైట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది ఇదిగోండి ఈ పోస్ట్ ఆఫీస్ .gov.in అని చెప్పింది కదా. ఇక్కడ మీకు పైన స్టార్టింగే మీకు ఇక్కడ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి. సో ఆ బ్యానర్ పైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఉండి క్లిక్ హియర్ టు పర్చేస్ ఏ ఫ్లాగ్ అన్నాడు. సో 13th 15th అనమాట ఆగస్టు. ఈ సైట్ ద్వారా మీరు కానీ ఫ్లాగ్ కొంటే 13 నుంచి 15 లోపు మీ ఇంటికి వస్తుంది. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుండే ఇవి వస్తాయన్నమాట. మీకు అంత టైం ఏం పట్టదు. మీకు ఈజీగా 1-2 డేస్లో వస్తాయి ఆర్డర్ చేసుకున్న తర్వాత. సో క్లిక్ చేద్దాం. మీకు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. దీని కాస్ట్ మీకు 25 రూపీస్ మాత్రమే అనమాట. స్టాక్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. ఇండియా పోస్ట్ ఈజ్ సెల్లింగ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అండర్ ద హర్ ఘర్ తిరంగా 2.0. ద డైమెన్షన్స్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ 20 inches into 30 inches అనమాట. అండ్ వితౌట్ ఫ్లాగ్ పోల్ అన్నాడు. సో ఆ ఫ్లాగ్ ఉండే పోల్ మీకు ఉండదు, ఓన్లీ ఫ్లాగ్ ఇస్తారు మనకి. అది కూడా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫ్లాగ్ ఇది 25 రూపీస్ మాత్రమే. ఒక ఫ్లాగ్ అనేది జిఎస్టీ అనేది మనకి ఉండదు. ఓకేనా. ఈ కింద మీకు ఇక్కడ క్వాంటిటీ అని చెప్పి ఉంటుంది. సో క్వాంటిటీ ఎంత 1 or 2 మీ ఇష్టం. ఇంకా మీరు కనీసం కార్ట్ వాల్యూ 1 తీసుకోవాలి, మ్యాక్సిమం 5 అనమాట. సో ఒక పర్సన్ 5 నేషనల్ ఫ్లాగ్ వరకు బుక్ చేయొచ్చు. సో ఒకటి సరిపోదు మనకి, 1 పెట్టాము. ఆ కింద షిప్పింగ్ అనేది మీకు ఫ్రీ అనమాట. సో బై చేద్దాం ఒకసారి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటాడు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని పైన ట్యాప్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఓటీపీ వస్తుందన్నమాట. యువర్ 1-time పాస్వర్డ్ ఫర్ ఈ పోస్ట్ ఆఫీస్ అన్నాడు 761335. సో ఆ ఓటీపీ ఎంటర్ చేశాను. ఇక్కడ వెరిఫై ఓటీపీ అని చెప్పి ఉంది. దానిపైన ట్యాప్ చేద్దాం. సో మనకి ఇక్కడ వెరిఫై ఓటీపీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఆర్డర్ సమ్మరీ అని చెప్పేసి మీకు నేషనల్ ఫ్లాగ్ అని చెప్పి ఉంది. అండ్ యూనిట్ ప్రైస్ 25 రూపీ అని చెప్పి ఉంది. ఆర్డర్ కన్ఫర్మేషన్ విల్ బి సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అక్కడ మీ ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంది. మీరు కొంచెం కిందకి వెళ్తే అక్కడ మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. మీ పిన్ కోడ్, సిటీ, డిస్ట్రిక్ట్, టౌన్, స్టేట్ అంతా కంప్లీట్ అడ్రస్ ఫిల్ చేసి మీరు కొంచెం కిందకి వెళ్తే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో నేను అవన్నీ ఫిల్ చేసి మీకు చెప్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలో. ఈ విధంగా అడ్రస్, నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ పిన్ కోడ్ అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్, సిటీ ఏదైనా పర్వాలేదు, స్టేట్ అండ్ కంప్లీట్ అడ్రస్ బాక్స్లో మీ యొక్క డోర్ నెంబర్, మీ యొక్క అంటే కాలనీ, విలేజ్, పోస్ట్ ఇవి ఉంటాయి కదా. సో అవన్నీ ఎంటర్ చేయండి. సో కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే అని చెప్పి ఉంటుంది. సో వీళ్ళు పేయూ వాళ్ళ గేట్వే యూజ్ చేస్తున్నారు, ఇండియా పోస్ట్ వాళ్ళు. ఆ కింద మీకు అమౌంట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రైస్ 1 item 25 రూపీస్, డెలివరీ ఛార్జ్ ఫ్రీ అనమాట. సో టోటల్ అమౌంట్ 25 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. యూపీఐ, వాలెట్, కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇలా మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా యూపీఐ ఐడి ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు రిక్వెస్ట్ ఫోన్పేకి వెళ్తుంది. ఈ రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ విధంగా సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. యువర్ ఆర్డర్ నెంబర్ అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అంతా కంప్లీట్గా ఉంటుంది. మీకు మ్యాక్సిమం 2 నుంచి 3 రోజుల్లో మీ అడ్రస్కి
ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి మీ దగ్గరలో ఉన్న ఇండియా పోస్ట్ ఆఫీస్లోనే ఉంటాయి అన్నమాట ఈ స్టాక్ అనేది. సో మరి అంత లాంగ్ ఏం కాదు, మ్యాక్సిమం 1-2 డేస్లో మీకు అందుతాయి. అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ ఇన్వాయిస్ పైన ట్యాప్ చేస్తే ఇన్వాయిస్ మీకు డౌన్లోడ్ అవుతుంది ఒక PDF ఫార్మేట్లో. సో ఇదన్నమాట ఇన్వాయిస్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మీకు మొత్తం క్లారిటీగా ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఎవరికైతే నేషనల్ ఫ్లాగ్ అవసరమో వాళ్ళే బుక్ చేయండి. దాంతోపాటు నేషనల్ ఫ్లాగ్ యొక్క గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించండి. నేషనల్ ఫ్లాగ్ని గౌరవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.